హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. సో ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారంటే తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో ఉన్న గ్రామర్ టాపిక్ అయిన యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ చాలా డీటెయిల్డ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చాలా తక్కువ టైంలో. సో మీకు యాక్టివ్ వాయిస్ ఇస్తే ప్యాసివ్ వాయిస్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందు మీరు ఇప్పటివరకు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సో ఆలస్యం చేయకుండా మనం ఏం చేద్దామంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ సో చాలా సింపుల్గా మీకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో పెద్దగా టైం ఏం తీసుకోను, సో తొందరలోనే చెప్తాను. సో రైట్, మనం యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లోకి వెళ్దాం. ఫస్ట్ యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి? సో సబ్జెక్ట్ ఏదైనా చేయడాన్ని యాక్టివ్ వాయిస్ అని అంటారు. సో యాక్టివ్ వాయిస్లో ఇచ్చే సెంటెన్స్ ఏ విధంగా ఉంటుందంటే కర్త ద్వారా ఏదైనా చేయబడితే సో దాన్ని యాక్టివ్ వాయిస్ అంటారు. సో సబ్జెక్ట్ ఏదైనా చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఏంటి? యాక్టివ్ వాయిస్. సో ప్యాసివ్ వాయిస్ అంటే కర్మకి అంటే ఆబ్జెక్ట్కి ఏమైనా జరిగితే, సో ఆబ్జెక్ట్కి అంటే సెంటెన్స్లో ఇచ్చిన ఆబ్జెక్ట్కి ఏమైనా జరిగితే సో దాన్ని ఏమంటారు? సో ప్యాసివ్ వాయిస్ అంటారు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ తీసుకొని చెప్తే అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనం ఫస్ట్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నేర్చుకోవాలంటే ఫస్ట్ బేసిక్ రూల్స్ మనకి 6 ఉన్నాయి. ఆ బేసిక్ రూల్స్ 6 ఏంటో ఒకసారి చూద్దాం. ఇవి కనుక నేర్చుకుంటే ఒక యాక్టివ్ వాయిస్ ఇస్తే ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయాలి మీరు యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి అంటే ఈ 6 బేసిక్ రూల్స్ మీకు వచ్చి ఉండాలి. సో అందులో ఫస్ట్ బేసిక్ రూల్ చూద్దాం. ఏ సెంటెన్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఒక సెంటెన్స్ కనుక మనకి యాక్టివ్ వాయిస్లో ఇచ్చి సో ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయాలని ఇచ్చాడు అనుకోండి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ సెంటెన్స్ని సో దేనిలాగా కన్వర్ట్ చేయాలంట? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇచ్చిన సెంటెన్స్ని సో మనకి ఏం చేయాలి? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్గా డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక సెంటెన్స్ తీసుకున్నా, రామ కిల్స్ రావణ. రామ అనేది సబ్జెక్ట్, కిల్స్ అనేది వర్బ్, రావణ అనేది ఆబ్జెక్ట్. నేను ఇంతకుముందు చెప్పాను కదా యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి అంటే సబ్జెక్ట్ ఏదైనా చేస్తే, ఇప్పుడు రాముడు ఉన్నాడు, ఎవరిని చంపాడు? రావణుని చంపాడు. సో రాముడు ఏం చేశాడు? ఏదో ఒకటి చేశాడు. దట్ మీన్స్ రాముడు ఏం చేశాడు? రావణుని చంపాడు. సో సబ్జెక్ట్ ద్వారా ఏదైనా పని జరిగితే దాన్ని యాక్టివ్ వాయిస్ అంటారు, గుర్తుపెట్టుకో. రైట్. సో ఇలా మనం ఒక ఇచ్చిన సెంటెన్స్ని సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్గా డివైడ్ చేసుకున్నాం. సో సెకండ్ బేసిక్ రూల్ చూద్దాం. ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్ టర్న్డ్ ఇంటూ సబ్జెక్ట్. సో ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ఇక్కడ ఏమవుతుంది? సబ్జెక్ట్గా మారుతుంది. సో ఇక్కడ రెండోది, సో ఇది ప్యాసివ్ యాక్టివ్ వాయిస్. ఇక్కడ నుంచి మనకు ప్యాసివ్ వాయిస్ స్టార్ట్ కావడం జరుగుతుంది. ఏంటి? రావణ. సో ఇక్కడ రావణ అనేది ఆబ్జెక్ట్ కాస్త ఇక్కడ ఏమైంది? సబ్జెక్ట్గా మారింది. సో రావణ. సో మూడో రూల్ ఏంటి అంటే ద బీ ఫామ్ మస్ట్ బి యాడెడ్ యాజ్ పర్ ద సెంటెన్స్. సో ఇచ్చిన సెంటెన్స్ని బేస్ చేసుకొని సో ఏం చేయాలి అంటే దాని యొక్క బీ ఫామ్ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ బీ ఫామ్ ఏం రాసాం? వాజ్. సో ఇక్కడ రాయొచ్చు రావణ అనేది ఆల్రెడీ ఉంది. సో రావణ వాజ్. సో ఈ విధంగా మనకి సెంటెన్స్ మొత్తం రావడం జరుగుతుంది. సో ఇదన్నమాట రావణ. ఈ బీ ఫామ్ ఏంటి? యాజ్ పర్ సెంటెన్స్ వాజ్. సో ఆ వాజ్ ఎందుకు వచ్చింది అనేది నేను నెక్స్ట్ మీకు టెన్స్ టేబుల్లో ఉంటుంది, అది చెప్తాను. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి పాస్ట్ పార్టిసిపుల్ మస్ట్ బి యాడెడ్. పాస్ట్ పార్టిసిపుల్ ఈజ్ నథింగ్ బట్ V3 వర్బ్ 3. పాస్ట్ పార్టిసిపుల్ అంటే కిల్, కిల్డ్, కిల్డ్. సో కిల్డ్. సో వాటి ఇక్కడ ఏమొస్తుంది? రావణ వాజ్ కిల్డ్ అని వస్తుంది. రావణ వాజ్ కిల్డ్. సో ఈ విధంగా ఇది ఫోర్త్ రూల్. ఫస్ట్ రూల్ ఏంటి? సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్గా చేంజ్ చేసుకోవాలి. సెకండ్ రూల్ ఏంటంటే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చుకోవాలి. సో మూడో రూల్ ఏంటంటే సో టెన్స్ని బేస్ చేసుకొని దాని బీ ఫామ్ రాయాలి. ఫోర్త్ రూల్ వచ్చేసి ఆ బీ ఫామ్ తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ V3 యాడ్ చేయాలి. సో దాని తర్వాత ఫిఫ్త్ రూల్ వచ్చేసి ఏంటి అంటే ప్రిపోజిషన్ బై యాడ్ చేయాలి. సో ఇక్కడ రాద్దాం మనం సెంటెన్స్ రావణ వాజ్ కిల్డ్. తర్వాత ఈ ప్రిపోజిషన్ ఉంది కదా, అన్నిటికీ ఇదే ప్రిపోజిషన్ బై ఇక్కడ మనం రాసేసాం.
సో కాబట్టి సెంటెన్స్ వస్తుంది చూడండి, రావణ వాజ్ కిల్డ్ బై, ఇది ఫిఫ్త్ సెంటెన్స్, ప్రిపోజిషన్ యాడ్ చేయాలి, దేని తర్వాత V3 తర్వాత. అండ్ లాస్ట్ రూల్ వచ్చేసి సబ్జెక్ట్ మస్ట్ బి మేడ్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ కాస్త ఆబ్జెక్ట్ గా మార్చాలి. సో అప్పుడు ఇది సబ్జెక్ట్ ఉన్నా కాస్త ఇది ఆబ్జెక్ట్ గా మారిపోతుంది. సబ్జెక్ట్ ఇంతకుముందు ఏది ఉండే మనకి రామ ఉండేది, అది కాస్త ఆబ్జెక్ట్ గా మారుతుంది. సో ఇప్పుడు మొత్తం సెంటెన్స్ రాద్దాం. రావణ వాజ్ కిల్డ్ బై రామ. సో దిస్ ఇస్ ద సెంటెన్స్. సో రామ కిల్స్ రావణ ఇస్తే రావణ వాజ్ కిల్డ్ బై రామ అనే సెంటెన్స్ వచ్చింది. సో ఇది ఏంటి అంటే ప్యాసివ్ వాయిస్, ఇదేమో యాక్టివ్ వాయిస్, ఇదేమో ప్యాసివ్ వాయిస్. ఓకే, ఈ విధంగా మనం ఈ 6 బేసిక్ రూల్స్ ని గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, టెన్స్ టేబుల్. సో ఈ టేబుల్ కనుక వచ్చింది అనుకోండి, ఏ యాక్టివ్ వాయిస్ ఇచ్చినా మీరు ప్యాసివ్ వాయిస్ లోకి ఈజీగా కన్వర్ట్ చేస్తారు. సో టెన్స్ టేబుల్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్ కనుక ఇస్తే, సింపుల్ ప్రజెంట్ అంటే టెన్స్ తెలిసి ఉండాలి. మీరు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ లోకి ఒక సెంటెన్స్ ని కన్వర్ట్ చేయాలి లేదా చేంజ్ చేయాలి అంటే సో మీకు టెన్స్ వచ్చి ఉండాలి. టెన్స్ లో ఏ సెంటెన్స్ కి ఏ సెంటెన్స్ స్ట్రక్చర్ ఉంది అనేది కూడా తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది ఈజీ, లేకపోతే కష్టంగా మారిపోతుంది. ఒకవేళ మీకు సింపుల్ ప్రజెంట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ లో ఇచ్చారనుకోండి, సో ఇటు ఏంటిది యాక్టివ్ వాయిస్. సో యాక్టివ్ వాయిస్ లో సింపుల్ ప్రజెంట్ ఇస్తే దాని ప్యాసివ్ వాయిస్ ఏ విధంగా మారుతుంది అనేది ఇటు ఉంది. సో ప్యాసివ్ వాయిస్. సో చూద్దాం, సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఇచ్చారనుకోండి యాక్టివ్ వాయిస్ లో, దాని ప్యాసివ్ వాయిస్ లోకి మిమ్మల్ని కన్వర్ట్ చేయండి. మీరు ఏం రాయాలి, సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఐతోనే యామ్ యూజ్ చేయాలి. సో సబ్జెక్ట్ సింగులర్ అయితే ఈజ్, ప్లూరల్ అయితే ఆర్, ప్లస్ పీపీ అంటే ఇదేంటి అంటే పాస్ట్ పార్టిసిపుల్, నథింగ్ బట్ V3 తర్వాత బై తర్వాత ఆబ్జెక్ట్. సో ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఇది రూల్. సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ కనుక ఇస్తే. ఒకవేళ ప్రజెంట్ కంటిన్యూస్ ఇచ్చారనుకోండి, యాక్టివ్ వైజ్ లో ప్రజెంట్ కంటిన్యూస్ ఇచ్చి దాన్ని ప్యాసివ్ వైజ్ లోకి కన్వర్ట్ చేయమంటే ఆ ప్యాసివ్ వైజ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, సబ్జెక్ట్ ఐతోని యామ్, తర్వాత సింగులర్ ఉంటే ఈజ్, ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే ఆర్, ప్లస్ ఏం రావాలి బీయింగ్ అనేది కంపల్సరీ రావాలి, ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా మనం సెంటెన్స్ ని రాయాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. సో ప్రజెంట్ కంటిన్యూస్ ఇస్తే సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై. V3 అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిల్ ఉంది కదా ఇంతకుముందు, కిల్డ్ V2 కిల్డ్ V3. సో అట్లా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గో ఉంది అనుకో, గో వెంట్ గాన్, గో అనేది V1, గో వెంట్ అనేది V2, గాన్ అనేది V3. సో V3 అనమాట ఇక్కడ మనం తీసుకునేది. సబ్జెక్ట్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. సో ఒకవేళ యాక్టివ్ వైజ్ లో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇచ్చారనుకోండి, సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇస్తే దాని ప్యాసివ్ వైజ్ ఏ విధంగా రాయాలి అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ కానీ హ్యావ్, సింగులర్ అయితే హ్యాజ్, ప్లూరల్ అయితే హ్యావ్, ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ బీన్ తర్వాత హ్యావ్ తర్వాత మళ్ళీ బీన్ వస్తుంది, ప్లస్ బీన్ ప్లస్ V3 వస్తుంది, రైట్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కనుక ఇస్తే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంది కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉండదు. ఒకవేళ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కనుక యాక్టివ్ వైజ్ లో వచ్చి దాన్ని ప్యాసివ్ వైజ్ లోకి మార్చంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ మారుతుంది, మిగతాదాన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉండడం జరుగుతుంది. సో కాబట్టి అందుకనే మనకి ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కనబడదు, యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ టెన్స్ టేబుల్లో ఇది కనబడదు. నెక్స్ట్ వచ్చేసి మీకు యాక్టివ్ వైజ్ లో సింపుల్ పాస్ట్ ఇచ్చారనుకోండి, దాన్ని ప్యాసివ్ వైజ్ లోకి మార్చేటప్పుడు సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ విధంగా ఉంటుంది. సబ్జెక్ట్ రావాలి, సింగులర్ అయితే వాజ్, ప్లూరల్ అయితే వర్, V3 రాసేస్తాం, తర్వాత బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం, సబ్జెక్ట్ కాస్త ఆబ్జెక్ట్ గా మారుతుంది, అది రాసేస్తాం. సో అదే పాస్ట్ కంటిన్యూస్ ఇచ్చారనుకోండి, పాస్ట్ కంటిన్యూస్ యాక్టివ్ వైజ్ లో ఇచ్చి ప్యాసివ్ వైజ్ లో కన్వర్ట్ చేయంటే సబ్జెక్ట్ ప్లస్ మళ్ళీ సింగులర్ అయితే వాజ్, ప్లూరల్ అయితే వర్ ప్లస్ బీయింగ్ కంపల్సరీ రాయాలి, అన్నిటికీ బీయింగ్ అనే రాయాలి. ఇందులో పాస్ట్ కంటిన్యూస్ అయితే ఈ రాసి బీయింగ్ అని రాసి V3 అని రాసి
V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ది వర్బ్ రాసి బై అని రాసి ఆబ్జెక్ట్ రాయాల్సి ఉంటుంది. ఇది ఫామ్. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కనుక ఇస్తే ఏం రాయాలి? సబ్జెక్ట్ వస్తుంది, హ్యాడ్ వస్తుంది, తర్వాత బీన్ వస్తుంది, V3 వస్తుంది, తర్వాత బై అనే ప్రిపోజిషన్ వస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది. సో ఒకవేళ పాస్ట్ పర్ఫెక్ట్ కనుక యాక్టివ్ వాయిస్లో వచ్చి దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయమంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ఉండాలి, తర్వాత బీన్ రావాలి, తర్వాత V3 రావాలి, తర్వాత బై అనే ప్రిపోజిషన్ రావాలి, తర్వాత ఆబ్జెక్ట్ రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా యాక్టివ్ వాయిస్లో ఇస్తే ప్యాసివ్ వాయిస్లో సేమ్ ఉంటుంది, దానికి ఏమీ ఉండదు. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉండదు అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉండదు. ఎందుకో ఒక రీజన్ చెప్తా. ఇక్కడ ఆల్రెడీ హ్యాస్ బీన్ అని వచ్చిందా, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ వస్తే ఇది ఏ టెన్స్ అన్నట్టు? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇక్కడ కూడా హ్యాడ్ బీన్ వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది? హ్యాడ్ బీన్ వచ్చింది, ఇక్కడ హ్యాస్ ఆర్ హ్యావ్ బీన్ వచ్చింది. సో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మారుతుంది. ఇక్కడ కూడా పాస్ట్ పర్ఫెక్ట్ ఇస్తే అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది. అందుకనే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉండదు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉండదు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ కనుక ఇస్తే సో అది ఎలా మారుతుందంటే సబ్జెక్ట్ రాయాలి, షెల్ విల్ రాయాలి, ప్లస్ బి రాయాలి, ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. సో సింపుల్ ఫ్యూచర్ ఇస్తే అది సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ బి ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. సో ఆ విధంగా రావాల్సి ఉంటుంది. అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఎందుకు ఉండదంటే సింపుల్ ఫ్యూచర్ ఇస్తే ఫ్యూచర్ కంటిన్యూస్గా మారింది, ఎందుకంటే ఇక్కడ బిఈబి అనేది వస్తుంది. సో ఫ్యూచర్ కంటిన్యూస్లో కూడా బిఈబి ఉంటుంది కాబట్టి సో సింపుల్ ఫ్యూచర్ యాక్టివ్ వాయిస్లో ఇస్తే అది ప్యాసివ్ వాయిస్లోకి మార్చే వరకు సో ఫ్యూచర్ కంటిన్యూస్గా మారుతుంది కాబట్టి సో ఫ్యూచర్ కంటిన్యూస్ ఉండదు. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో యాక్టివ్ వాయిస్లో కనుక ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఇస్తే దాని ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్, సింగులర్ అయితే హ్యాస్, ప్లూరల్ అయితే హ్యావ్, తర్వాత బీ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా మనము రాయాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కనుక యాక్టివ్ వాయిస్లో ఇస్తే ప్యాసివ్ వాయిస్లోకి అది మారుతున్నప్పుడు ఎలా అవుతుంది? సబ్జెక్ట్ రాయాలి, సబ్జెక్ట్తో పాటు షెల్ ఆర్ విల్ వస్తే షెల్, విల్ అయితే విల్, హ్యాజ్ సింగులర్ అయితే హ్యాజ్, సబ్జెక్ట్ సింగులర్ అయితే హ్యాజ్, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే హ్యావ్ ప్లస్ బీన్ రావాలి, ప్లస్ V3 బై, తర్వాత ప్రిపోజిషన్ అనే బై రావాలి, తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎందుకు రాదు? సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఇస్తే ఇదే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది. హ్యాజ్ ఆర్ హ్యావ్ బీన్ అని ఉంది కదా, సో ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారుతుంది కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉండదు. సో 8 ఉంటాయి ఇవి. సో ఇది మీరు ఎలా ఇస్తే ఎందులోకి మార్చాలి అనేది సో క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇది ఈ టేబుల్ కనుక మీరు ఫాలో కాగలిగితే సో పర్ఫెక్ట్గా యాక్టివ్ వాయిస్ ఇస్తే ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఇంపరేటివ్ సెంటెన్సెస్. కొన్నిసార్లు ఏం చేస్తారు అంటే యాక్టివ్ వాయిస్లో ఇంపరేటివ్ సెంటెన్స్ ఇచ్చి దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చమని అడుగుతారు. మరి ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి సార్? సో ఆర్డర్ ఇవ్వడం కానీ, రిక్వెస్ట్ చేయడం కానీ, సో తర్వాత సజెషన్ ఇవ్వడం కానీ, బెగ్గింగ్ కానీ, సో తర్వాత సజెస్ట్ చేయడం కానీ, సో రిక్వెస్ట్ చేయడం కానీ, అడ్వైజ్ ఇవ్వడం కానీ, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటినన్నిటినీ ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఏంటిది? కమాండ్ కావచ్చు, ఆర్డర్ కావచ్చు, తర్వాత రిక్వెస్ట్ కావచ్చు, సజెషన్ కావచ్చు, బెగ్గింగ్ కావచ్చు, అడ్వైజ్ కావచ్చు. సో వీటినన్నిటినీ వీటితో కనుక ఒక సెంటెన్స్ స్టార్ట్ అయితే దాన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. దానికి ఒక ఫార్ములా ఉంది, సింపుల్ ఫార్ములా. సో అది ఏంటి సింపుల్గా మీకు చెప్తాను. ఒక్కొక్కసారి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో ఇది కూడా ఇస్తారు. ఆ ఫార్ములా ఏంటి? సో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో ఇంపరేటివ్ సెంటెన్స్ కనుక ఇస్తే ఏం చేయాలి అంటే ఫస్ట్ లెట్తో స్టార్ట్ చేయాలి. LET లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ రాయాలి. ఆ సెంటెన్స్లో మనం ఆబ్జెక్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఆబ్జెక్ట్ రాయాలి. తర్వాత BEB కంపల్సరీ రాయాలి, V3 రాయాల్సి ఉంటుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఇంపరేటివ్ సెంటెన్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ ద లెటర్ అని ఉంది అనుకోండి. పోస్ట్ ద లెటర్, ఇట్స్ ఇంపరేటివ్ సెంటెన్స్. పోస్ట్ ద లెటర్ అనేది ఏంటిది? ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఇది ఎలా తెలుస్తుందంటే పోస్ట్ ద లెటర్, ప్లీజ్ పోస్ట్ ద లెటర్, అయ్యో వెళ్ళి రిక్వెస్ట్ అనమాట. సో లెటర్ ఇది పోస్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తాం కదా, సో రిక్వెస్ట్ కాబట్టి ఇది ఏంటి? పోస్ట్ ద లెటర్. సో దీని ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఏం రావాలి? లెట్ రావాలి. లెట్ ఇది ఆబ్జెక్ట్, సో ఇది సబ్జెక్ట్, వర్బ్. సబ్జెక్ట్ ఉండదు ఇందులో, వర్బ్ ఉంది. లెట్ ద లెటర్, లెట్ ద లెటర్ వచ్చేసింది. తర్వాత ఏం రావాలి?
బి వచ్చిందా, తర్వాత V3 పోస్ట్కి V3 ఏంటి పోస్టెడ్. సో ఈ విధంగా ఆన్సర్ ఉంటుంది. సో పోస్ట్ ద లెటర్కి ఆన్సర్ ఏంటంటే లెట్ ద లెటర్ బి పోస్టెడ్. సో ఈ విధంగా మనం ఆన్సర్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ షట్ ద డోర్ ఉందనుకో, లెట్ ద డోర్ బి షటెడ్, లెట్ ద డోర్ బి షటెడ్ మనం రాయొచ్చు. సో పే ద అమౌంట్, లెట్ ద అమౌంట్ బి పెయిడ్. సో ఈ విధంగా మనం రాయవచ్చు. సో హెల్ప్ ద పూర్, లెట్ ద పూర్ బి హెల్ప్డ్. సో ఈ విధంగా మనం రాయవచ్చు. సో పార్క్ ద కార్, పార్క్ ద కార్, లెట్ ద కార్ బి పార్క్డ్. సో ఈ విధంగా ఎన్ని అయినా మనం రాయొచ్చు. సో ఇది ఎప్పుడో ఒకసారి ఇస్తారు, యాక్ట్ వైజ్ ప్యాసివ్ వైజ్ ఇంపరేటివ్ సెంటెన్స్. లెట్ రాయాలి, తర్వాత ఆబ్జెక్ట్ రావాలి, తర్వాత బి రావాలి, తర్వాత V3 రాయాలి, సరిపోతుంది. ఇందులో సబ్జెక్ట్ ఏమీ ఉండదు. సో ఇది యాక్ట్ వైజ్ ప్యాసివ్ వైజ్కి సంబంధించిన సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.